రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించే ఆలోచనపై యూపీఎస్సీ చైర్మన్ తో చర్చించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర వాణిజ్య ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. ఈ రోజు సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఏంటి ఢిల్లీ? ఎస్ పవన్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కూడా బిజీగా కొనసాగబోతుంది. ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతోని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్తో పాటు ఉన్నతాధికారులంతా కూడా సమావేశం కాబోతున్నారు. యూపీఎస్సీ యొక్క పరిశీలన, యూపీఎస్సీ ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తుంది, ఎక్కడ కూడా ఒక ఫెయిల్యూర్ లేకుండా యూపీఎస్సీ ఎగ్జామ్స్ని ఏ విధంగా నిర్వహిస్తున్న అంశం పైన వారంతా కూడా వారి నుంచి అనేక డౌట్లు కావచ్చు, అనేక అంశాలపైన కూడా వారితోనే అనేక అంశాలపై చర్చించబోతున్నారని చెప్పాలి. ప్రధానంగా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ఘోర ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడము, క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం, అలాంటి అంశాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. అందులో భాగంగానే ఇప్పటికే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. అనంతరం ఈరోజు యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కాబోతుంది. యూపీఎస్సీ చైర్మన్ యొక్క చైర్మన్ సలహాలు సూచనలు కూడా అధికారులు తీసుకోబోతున్నారు. యూపీఎస్సీ ఏ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది, యూపీఎస్సీలో అనేక ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, ఎక్కడ కూడా పేపర్ ఫెయిల్యూర్ కాకపోవడము, యూపీఎస్సీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందన్న అంశంపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయబోతుంది. మరోవైపు కేరళలో కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులంతా కూడా కేరళలో ఏ విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్న అంశంపైన ఇప్పటికే అనేక చర్చలు నిర్వహించారు. అక్కడ అధికారులతో కూడా సమాలోచనలు చేశారు. తాజాగా యూపీఎస్సీ చైర్మన్తో కూడా భేటీ కానున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్పీఎస్సీ నిర్వహించబోతుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు టీఎస్పీఎస్సీలో ఉన్న బోర్డు సభ్యులంతా కూడా రాజీనామా చేశారు. అలాంటి యొక్క ఫెయిల్యూర్ మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు రేవంత్ సర్కారు మొదటి నుంచే అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్, ఇతర ఉన్నతాధికారులు, ఐఏఎస్ల అధికారులంతా కూడా ప్రస్తుతానికి యూపీఎస్సీ చేరుకోబోతున్నారు. యూపీఎస్సీ కార్యాలయానికి మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. సిఎస్ శాంతి కుమార్ సైతం కూడా ఇక్కడ చేరుకున్నారు. ఉన్నతాధికారులు సైతం కూడా ఇక్కడికి వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఆయన నేరుగా యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కాబోతున్నారు. సుమారు ఆయనతోని అనేక అంశాలపైన చర్చించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే టీఎస్పీఎస్సీకి సంబంధించి ముఖ్యంగా పేపర్ లీకేజీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, పేపర్ లీకేజ్ కాకుండా ఉండేందుకు, భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే మొదటిసారి ఈరోజు యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కాబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు సంబంధించి పీయూష్ గోయల్తో సమావేశం కాబోతున్నారు. పీయూష్ గోయల్ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ప్రధానంగా దాదాపు లోటు బడ్జెట్ ఎక్కువగా ఉంది. పౌర సరఫరాల శాఖలో అనేక నూతన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అనేక అంశాలపైన కూడా ఈరోజు వారితో చర్చించబోతున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు దాదాపు ఇప్పటికే 55,000 కోట్లకు పైగా కూడా అనేక లోటు బడ్జెట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర పౌర సరఫరా శాఖల నుంచి రావాల్సిన బకాయిలపైన కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. యూపీఎస్సీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ విజువల్ చూడొచ్చు. రేవంత్ రెడ్డి వెంట పూర్తిగా కూడా అధికారులు కూడా ఉన్నారు. వారంతా కూడా
యూపీఎస్సీ చేరుకోబోతున్నారు. యూపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక ముఖ్యంగా కార్యాలయానికి సంబంధించి ప్రధానంగా యూపీఎస్సీ చైర్మన్తోనైతే భేటీ కాబోతున్నారు. అనేక చర్యలు తీసుకోవాలి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలి. ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా కమిటీని కూడా రద్దు చేస్తూ వారంతా కూడా రాజీనామా చేస్తున్నారు. ఇక సాయంత్రం మధ్యాహ్నానికి సమయానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అవుతారనేది కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలలో దాదాపు హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని. దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్నాయి. ఒక్కో జిల్లాకి 50 కోట్ల చొప్పున రాష్ట్రానికి 9 జిల్లాలకు ప్రతి ఏడాదికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. గత 4-5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక మంత్రితోని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటుగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అంశాలు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలనేది కూడా మరోసారి నిర్మలా సీతారామన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారని సమాచారం అందుతుంది. అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఢిల్లీ పట్టణంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంట సీఎస్ అదేవిధంగా ఉన్నతాధికారులంతా కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నారు, ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. వారందరితోని ఈరోజు మరోసారి సమావేశం నిర్వహించబోతున్నారు. పవన్.